వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. ఇవాళ బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. 9.5 కాలంలో చేపట్టిన అభివృద్ధిని వివరించబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాలను విడుదల చేయడంతో దానికి కౌంటర్గా శ్వేతపత్రం రెడీ చేసింది బీఆర్ఎస్. ఇక 9.5 తెలంగాణ ప్రగతి ప్రస్థానం పేరుతో ఈ ప్రెజెంటేషన్ ఉండబోతుందని బీఆర్ఎస్ అంటోంది. అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన సంపదను ఆవిష్కరించబోతున్నామని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్పై కాంగ్రెస్, బీజేపీ ఎలా స్పందించబోతున్నాయి? బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రస్తుతం 10 స్టూడియోలో టీఎస్సీడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న విఠల్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, దయాకర్ గారు, మీరు అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని అప్పులు చేసింది, ప్రతిదీ వివరించారు. దానిపైన వాడివేడి చర్చ కూడా జరిగింది. మీకు కౌంటర్గా ఈరోజు శ్వేతపత్రం, అంటే మేము చెమటోడ్చి ఈ 9.5 ఏళ్లలో తెలంగాణ ప్రగతి కోసం ఎంతో చేశాము, చూస్తుండగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే మేము ఊరుకునేది లేదు అంటూ ఈ 9.5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారో ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బీఆర్ఎస్ నేతలు వివరించబోతున్నారు. స్వయంగా కేటీఆర్ వివరించబోతున్నారు. దీనిపై ఏమంటారు? గుడ్ మార్నింగ్ సతీష్ జీ, ఇద్దరు పెద్దలకు కూడా గుడ్ మార్నింగ్. ఇది ఒక మంచి పరిణామం, మేము కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. శ్వేతపత్రం అంటే వర్సెస్ శ్వేతపత్రం నడిచే క్రమంలో వేదం చిందించింది ప్రభుత్వమా ప్రజల, దానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు మేము అసెట్స్ అండ్ లయబిలిటీసే కాదు, డెవలప్మెంట్ మీద కూడా ఏం జరిగింది అనేది కూడా సెషన్ 2లో, అంటే ఇరిగేషన్ సంబంధించి కానీ వైద్యానికి విద్యకు సంబంధించి ఇవన్నీ కూడా చర్చ వస్తుంది. వాళ్ళు చేసిన అంశాలు చెప్తూనే వాళ్ళు చేయాల్సిన మిస్ అయినవి ఏంటో, ప్రజలకు ఎందుకు దూరం అయింటో అనేది భవిష్యత్తులో ఉంటుంది. బట్ వాళ్ళు గతంలో మేము తొందరపడ్డామన్నా కానీ వాళ్ళు కూడా తొందరపడుతున్నట్టు, తొందరపడని ప్రజల కోసం తొందరపడదాం. బట్ వన్ థింగ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ప్రగతి నివేదన పేరు మీద ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేసిండ్రు. చివరికి ప్రగతి నివేదన సభలుగా కూడా మొత్తం పెట్టుకున్నారు. ఏది ఎలక్షన్స్ కంటే ముందు, ఏది టిఆర్ఎస్ ప్రతి నియోజకవర్గంలో కూడా మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పేసి ప్రగతి, అసలు వాళ్ళ మొత్తం భాషనే ప్రగతి, ప్రజా అనే పక్కన పెట్టి ప్రగతినే వాళ్ళు ముందుకు తీసుకొచ్చింది. దాన్ని మేము ప్రజలుగా మార్చినాం, ప్రజాభవన్ లేకపోతే ప్రజా పరిపాలన ఇస్తాం. నేనేమంటే ఇది వాంఛనీయ పరిణామం. దాని మీద చర్చ జరగాలి, రచ్చబండల మీద చర్చ జరగాలి. ఊర్లో మన వాళ్ళు కూర్చున్నప్పుడు కాంగ్రెస్ చెప్పింది, బీఆర్ఎస్ చేసింది, ఇవి కూడా చర్చ జరిగితే రేపు మేము చేయబోయేది కూడా చెప్తాం. రేపు గ్రామసభల్లో, గ్రామసభ అనేది ప్రజాస్వామ్యాన్ని మరింత పర్క్యులేట్ చేయడానికి, అంటే క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యాన్ని తీసుకుపోవడానికే చరిత్ర అంతా యుద్ధాలు నడిచినాయి. ఈ రోజు మేము అట్లనే గ్రామసభను తీసుకురావడం, గతంలో టీడీపీ హయాంలో కూడా ఏంది మన ఒక పథకం ఏమంటారు, అది ప్రజల వద్దకు పాలన అని చెప్పి గ్రామాల్లో గ్రామ సభల్లో కొన్ని పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను వాటికి సంబంధించి ప్రజల వద్దకు పాలన అనే పేరు మీద ఇప్పుడు గ్రామ సభ, అంటే ప్రజల గ్రామ సభ పేరు మీదనా లేదు, ఇంకా దాని టైటిల్ డిసైడ్ కాలేదు. డెఫినెట్ గా ఇక్కడ ఢిల్లీ అంటే హైదరాబాద్ లో అసెంబ్లీలో చర్చనే కాదు, ప్రతి అంశం మీద గ్రామ సభల్లో చర్చించడం, నిర్ణయాలు గ్రామం నుంచి తీసుకోవడం అనేది ఇలా మరింత ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఆ స్వేద నివేదనలో, అంటే స్వేద ఏవైతే వాళ్ళు చెప్పదలుచుకున్నారో వాటిని గతంలో వాళ్ళు చెప్పిండ్రు, ఇప్పుడు మళ్ళీ రీట్రేట్ చేస్తే దాని మీద మేము ఏ విధంగా వాళ్ళు స్పందించిందనే దాని విషయంలో కూడా వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా మనం ప్రభుత్వ పరంగా చెప్పొచ్చు. రేపటి రోజున చర్చలు కూడా వాటి మీద ప్రజలు చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్, విఠల్ గారు, ఆల్రెడీ అధికార కాంగ్రెస్ శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఈరోజేమో శ్వేతపత్రం అని బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంది. దీనిపై మీ స్పందన ఏంటి? గుడ్ మార్నింగ్ సతీష్ అన్న, మీకు తర్వాత అక్కడ దయాకర్ గారికి, శ్రీధరన్నకి, ప్రేక్షకులందరికీ. ఇది నిజంగా ఒక హెల్దీ డిస్కషన్ కి దారితీస్తుందని నేను అనుకుంటున్నాను అన్న. సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 6 గ్యారంటీలు అమలు చేసే క్రమంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన వైట్ పేపర్, దాని అఫీషియల్ డాక్యుమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ అది రిలీజ్ చేయడం అనేది ప్రజలకు వాస్తవాలు తెలిసే ప్రయత్నం జరిగింది. గతంలో కూడా మనం చాలా సందర్భంలో చర్చించుకున్నాం 10 టీవీ ద్వారా, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని రకాల అప్పులు చేశారు, రాష్ట్రం దివాలా తీసింది అన్నటువంటి పరిస్థితిలో చర్చలు జరిగినాయి. ఇవాళ వాళ్ళు అఫీషియల్ గా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి అసెంబ్లీ వేదికగా చర్చించారు. అది ప్రజల వరకు కూడా చేరింది, సంతోషమే.
సో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వారికి పోటీగా ఇవాళ శ్వేతపత్రం రూపంలో గత 9 ఏళ్ల నుంచి మేము ఏం చేశాము, ఏ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీ చేశాము అనేది వాళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మేము స్వాగతిస్తున్నాం. దాంతో పాటు మొదటి విడతలో మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఎన్ని నెరవేర్చారు, రెండో మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఎన్ని నెరవేర్చారు, అవి కూడా ఆ శ్వేతపత్రంలో ఉంటే బాగుంటది. అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ వారికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని ఇచ్చింది కూడా చెప్పాలి శ్వేతపత్రంలో. మీరు డైరెక్ట్ గా అప్పులు చెప్పారు, ఆదాయం అప్పులు అనేది. అట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి 10 సంవత్సరాలుగా లేదా 9.5 సంవత్సరాలు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎన్ని నిధులు వచ్చాయి, ఎక్కడ ఖర్చు పెట్టారు. స్టేట్ చాలా సందర్భం గతంలో మనం చర్చించుకున్నాం. స్టేట్ షేర్ ఇవ్వనందుకు నిధులు కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ వాపసు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే సరి అయిన వినియోగం లేక ఇక్కడ వాళ్ళ షేర్ ఇవ్వకుండా వాటిని, ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద స్టేట్ అండ్ సెంట్రల్ షేర్స్ ఉంటాయి, వాటిని వాడుకోకపోతే అది మళ్ళీ వాపసు పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆడిట్ రిపోర్ట్స్, తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇవ్వకపోతే కేంద్ర నిధులు కూడా వాపసు పోయే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఓవరాల్ గా తెలంగాణ డెవలప్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఎట్లా పాటుపడ్డది, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది పత్రాల రూపంలో చర్చ జరగడం అనేది ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, హర్షిస్తున్నారు. ఇది గ్రామాల వరకు కూడా సహజంగా చర్చ జరుగుతుంది. ఒకటి బీఆర్ఎస్ వాళ్ళు గుర్తించుకోవాల్సింది ఏంటంటే గతంలో కూడా వాళ్ళు ప్రగతి నివేదిక దయాకరన్ అన్నట్టు అనేక సభలు పెట్టారు, కానీ ప్రతి నియోజకవర్గానికి పెట్టారు. వాళ్ళు ఆదరించలే వాళ్ళని. ఎందుకు ఓడిపోయారు అనేది వాళ్ళు ఇవాళ రివ్యూ చేసుకుంటూ ఉంటారు, బహుశా ఆత్మవిమర్శ చేసుకుంటారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత మేము ఏం చేసినాము, ఏం చేయలేకపోయినామని చెప్తే ప్రజలు అడుగుతాం. శ్రీధర్ రెడ్డి గారిని మరి ఈ రోజు ఏం చెప్పబోతున్నారు అని. రైట్, శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటున్నారు. ఆల్రెడీ అసెంబ్లీలో మీరేం చేశారో చర్చ జరిగింది. వాళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ని ప్రభుత్వమే రిలీజ్ చేసింది. ఈరోజు ఏం చెప్పబోతున్నారు స్పెసిఫిక్గా, టు ది పాయింట్? అంటే బేసిక్ ఏంటంటే ఇద్దరు మిత్రులు కూడా మేము శ్వేతపత్రాన్ని ఇవ్వడాన్ని కూడా వాళ్ళు వెల్కమ్ చేస్తూ ఉన్నారు, మంచిదే. ఎందుకు శ్వేతపత్రం ఇస్తూ ఉన్నాము, దీని నేపథ్యం ఏంటి? మీరు జనరల్గా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ, కొత్త గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ని వాళ్ళు సమీక్ష చేసుకొని ఉన్న వనరులను అంచనా వేసుకొని ఏమైతే హామీలు వాళ్ళు ఇచ్చిండ్రో ఆ హామీలను అమలు దిశగా ప్రయత్నం చేస్తూ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ని ఫిక్స్ చేస్తూ, ఒకవేళ ఆ ప్రయాణంలో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పులు చేసి ఉందని చెప్పేసి అనిపిస్తే అది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్టివిటీ చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడేం చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అధికారం రావాలి కాబట్టి ఆర్థిక పరిస్థితుల్లో వనరుల సమీకరణ మీద ఒక ఆలోచనలో లేకుండా ఎడాపెడా హామీలు ఇచ్చినారు. కర్ణాటకను చూసిన కొంత, ఇక్కడ నోటికి వచ్చింది కొంత చెప్పినారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నాలుగు గర్చుకొని ఇది ఇమ్మీడియట్గా అమలు చేయలేమేమో అనేటువంటి ఒక ఆలోచన రాగానే ఆ శక్తి లేదనుకున్నారో మరి ఏమనుకున్నారో, పోయిన ప్రభుత్వం అంతా తప్పులు చేసింది అని ఒక మరక వేసిన తర్వాత ఆ బేస్ మీద ప్రభుత్వాన్ని నడిపించాలనే ఆలోచనకు వచ్చినారు. ఇది తొలి తప్పటడుగు కాంగ్రెస్ పార్టీ వేసింది, వాళ్ళ ప్రభుత్వం వేసింది అనేది నా భావన. రెండోది ఏంటంటే, ఇవాళ ఎందుకు శ్వేతపత్రము, ఈ రాష్ట్రం మీద ఇవాళ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన మీకే పూర్తి స్థాయి హక్కులు ఉండవు కదా. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి ఎట్లయితే హక్కు ఉంటుందో 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించి, అంతకుముందు తెలంగాణను తెచ్చి ప్రభుత్వాన్ని నడిపించినటువంటి యొక్క పార్టీగా, ఆ పార్టీ సభ్యులుగా ఇవాళ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే నిజంగానే జరిగిందేంది, మీరు జరిగిన విషయాన్ని ఎట్లా చిత్రీకరిస్తున్నారు, వచ్చిన నిధులను, తీసుకొచ్చిన నిధులను ఎట్లా సమీకరించి ఎట్లా రాష్ట్ర సంపద పెంచినాము, రంగాల వారికి అభివృద్ధి చేసినామనే విషయాన్ని ప్రజల గమనంలో ఉన్న తర్వాత కూడా అదేదో నేరం జరిగిపోయింది, తెలంగాణ అనే మొత్తం ఏర్పాటే విఫలమైపోయింది, తెలంగాణ ఏర్పాటు వల్ల వీళ్ళు నిధులు తీసుకొచ్చినారు, ఆ నిధులు తప్పుదో పట్టించారు, తెలంగాణ రాకుంటేనే బాగుండేటువంటి ఒక భావనను ఇవాళ కాంగ్రెస్ పార్టీ డ్రైవ్ చేస్తోంది. ఆ విషయాన్ని గమనించాలా. ఒక్కో వారం నేను 3-4 రోజులు నేను కూడా సీరియస్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే అంశం చూస్తే వాళ్ళలో ఉన్న అసహనం గాని, వాళ్ళ సభ్యులు డ్రైవ్ చేస్తున్న అంశం, కొండా సురేఖ గారి ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను. అనుభవ రాహిత్యానికి, అవగాహన రాహిత్యానికి పరాకాష్ట ఏంటంటే, ఊర్లలో జైలు ఉండాలన్నట, ఊరవతల హాస్పిటల్ ఉండాలన్నట. ఇంతకంటే అవగాహన రాహిత్యము ప్రజాప్రతినిధులకు ఉండడం అనేది నాకైతే
చాలా చిత్రం అనిపిస్తా ఉంది. ఓవరాల్ బాటం లైన్ చెప్తా నేను మీకు సతీష్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధన, తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల ప్రయాణం ఒక విఫల ప్రయోగం లేకపోతే ఒక విఫల ప్రయాణం అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది ఎవరి ప్రయోజనాల కోసం చేస్తుందో కనుక్కోవాలి. ఇక్కడ ఇవాళ 15 రోజులే వచ్చింది మా గవర్నమెంట్, మీరు అప్పుడే అంటారా అంటే, మీరు హామీల అమలు గురించే మాట్లాడి ఉంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా మీరన్న 100 రోజులు కాదు ఇంకొక 50 రోజులు అదనంగా జోడించి గమ్మున కూర్చుండే వాళ్ళం, ఊరుకొని ఉండే వాళ్ళం, మీకు సమయం ఇచ్చే వాళ్ళం. దాంట్లో మా నాయకుడు చెప్పినట్లు ఇప్పుడు 6 గ్యారంటీల అమలు, ఇచ్చిన హామీల అమలుకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా ఇన్ని కష్టాలు ఉన్నాయి చెప్తుందని మీరు పదే అంటారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ 6 గ్యారంటీల్లో 2 అమలు చేశాము, మరో 15 రోజుల్లో 2 అమలు చేయబోతున్నాము. మేము ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారంటీలు చేయబోతున్నాం అంటున్నారు. సతీష్ గారు 2 పాయింట్లు చెప్తే ఎక్కువసేపు చెప్పా. ఏం అమలు చేసిండ్రండి? నడిచే బస్సులల్లా మహిళలు లెక్కిస్తున్నారు. దీనికి కొత్తగా వాళ్ళు బుధ వేసింది ఏమి లేదు. ఆ సజ్జనారంటే ఆయన బాగా ఉరికిస్తున్నాడు, అది వేరు, చూస్తా ఉన్నాం. కానీ 6 గ్యారంటీలు అదొక గ్యారంటీ తప్పంటలేనండి, నేనేమంటున్నా, నడిచే బస్సులల్లా కొత్తగా బస్సులు పెంచింది లేదు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది లేదు. నేను ఒక బస్సు ప్రయాణికుడు ఏమంటున్నాడు, జగిత్యాల నుంచి వచ్చాయని, నేను టికెట్ కొనుక్కున్నాను, సరే మహిళలు ఎక్కువ తీసుకొచ్చినారు, వాళ్ళకి ఫ్రీగా ప్రయాణం ఇస్తున్నారు, సంతోషం కాదనట్లేదు. కానీ టికెట్ కొనుక్కున్నారకి మరి నాకు సీట్ ఏది, ఏదో ప్రణాళిక చేయమని చెప్పాను. నడిచే బస్సులలో మహిళలకు ప్రవేశం ఇచ్చారు, సంతోషం కాదనట్లే. రెండవది ఏంటి, పేపర్ మీద ఆరోగ్యశ్రీ ఎన్హాన్స్మెంట్ 10 లక్షలు ఆల్రెడీ నడుస్తోంది, మేము 15 లక్షలు చెప్పినాము. అది అర్జెంట్ గా ప్రభుత్వం మీద ఇమ్మీడియట్ గా ఆ రోజు నిర్ణయించేదేం కాదు, కాబట్టి అది చేసినారు. మిగతా గ్యారంటీలకు సంబంధించి మీరు ప్రిపరేషన్ ఎందుకు లేదు, అయినా ఆ విషయాన్ని మేము అడగదలుచుకోలే. మీరు అంతవరకే మీరు ఇంకా ప్రయాణం చేసి ఉంటే వచ్చే ఇబ్బందులు ఇట్లా వస్తున్నాయని చెప్పి మాజీ ఆర్థిక మంత్రి గారిను, మాజీ ముఖ్యమంత్రి గారిను మీరు అడిగి ఉంటేనేమో మాట్లాడేవాళ్ళం. కానీ మీరు ఏం చేస్తా ఉన్నారు, ప్రతినిత్యం కేసీఆర్ చేసింది తప్పు, ప్రభుత్వం నడిపించిన తీరు తప్పు, ఆ డబ్బులు ఏదో మేము తిన్నట్టు అడగాలి కదా. దయాకర్ గారు గత 9.5 ఏళ్లలో ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టుగా, ఒక విఫల ప్రయోగం తెలంగాణ రావటం అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు, మేము సంపద ఏ స్థాయిలో సృష్టించామో గణాంకాలతో సహా వివరించబోతున్నాం అంటున్నారు. ఒక్కటి సతీష్ జీ, మోర్ దాన్ పాలిటిక్స్, మనం ఒక ఎకడమిక్ ఆలోచిస్తే ప్రభుత్వం పరిపాలన ప్రజలకు ఏమిస్తుంది, ఏ ప్రభుత్వమైనా పరిపాలన ద్వారా ఏమిస్తుంది. ఒకటి సామాజిక ప్రయోజనం, 2 ఆర్థిక ప్రయోజనం, 2 మూడవది ప్రజాస్వామ్య పాదుకొల్పడం, అంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇంకా కొన్ని 2-3 అంశాలు ప్రధానమైన ఉంటాయి. కానీ మనం ఇక్కడికి పరిమితం అయితే, ఇలా మీరు కొన్ని విషయాలు చెప్పడానికి లేకపోతే మా ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎందుకు ఆ ప్రయత్నం చేయదు అంటే, అంతా నష్టమే జరిగిందంటే కూడా ప్రజలు ఉత్పాతానికి గురవుతారు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుంది, ఒక రకంగా ఆర్థిక విధ్వంసం, 22,000 కోట్ల రూపాయలు మీరు ఎలా మిల్లులకు ఇచ్చింది, ఏంది రైతుల దగ్గర పంట సేకరించమని. మీరు చూడండి ఒక 2-3 రోజుల తర్వాత ఏం జరుగుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు 23,000 కోట్లు ఉన్నాయి, ఇంతవరకు ఒడ్లు కొనట్లేదు. ఈ నిర్వాహకం ఎవరు చేసింది, ఒక రకంగా నేను చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం అది. కానీ ఇప్పుడు చెప్పితే ఏమవుతుంది, చూసినవా రాగానే మా మీద పడిపోయిందని చెప్పేసి. ఇవాళ రెండవది సామాజిక ప్రయోజనం. ఎప్పుడైనా నేను సామాజిక వర్గాలు, నేను బీసీల గురించి చెప్పిన 660 కోట్ల రూపాయలు అంటే బీసీలు 50% ఉంటే మీరు ఖర్చు పెట్టి ఈ 9 సంవత్సరాల్లో ఆ నివేదిక ఇంకా వస్తాయి మీకు, బీసీ దానికి సంబంధించిన రివ్యూ అప్పుడు. మూడవది ఏంటంటే 6వ గ్యారెంటీ కాదు 7వ గ్యారెంటీకి మేము ప్రజాస్వామ్యాన్ని గ్యారెంటీ ఇస్తున్నాం, సంతోషపడుతున్న ప్రజలు. ఇప్పుడు మీరు 2 గ్యారెంటీల గురించి చెప్పిండ్రు. మహిళ ఈ రోజు ఉచిత బస్సు అనేది తాత్కాలికంగా మన మీద పడే వ్యయం ఒక సంవత్సరానికి 2,000 కోట్లు కావచ్చు కాదు. మీరు చూడండి, సర్ప్లస్ 22 crores వచ్చింది, మహిళలు చేయబట్టి పురుషులు ఎక్కిండ్రు. దాని తర్వాత బస్సులు 2,000 బస్సులు అదనంగా చేస్తున్నాం. అక్కడ సామాజిక నష్టం ఏంది, ఆటో వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంది. వాటిని ఎట్లా మేము ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా ఆదుకోవాలి, లేదంటే బస్సులు పెంచుతాం. ఇప్పుడు దాదాపు నేను అనుకుంటున్నా 8,000 నుంచి 9,000 బస్సులు మీకు 2-3 సంవత్సరాల్లో పెరుగుతాయి. ఇదేంటిది, ప్రభుత్వ రంగ సంస్థగా దాన్ని మార్చినాక దాన్ని నష్టాల ఊపిలో దించాలని లేదు. మీరు రేపు చూడండి, గ్యాస్ సిలిండర్ మీకు 26-27 తారీఖు నుంచి వస్తుంది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్. ఒక 100 రోజుల్లోనే ఇవన్నీ కూడా అయ్యాయి. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలుకు సంబంధించి ఆర్థిక పరమైన చిక్కులు ఎదురు కాబోతున్నాయన్న ఆలోచనతోనే మొత్తం అప్పుల పాలైపోయింది తెలంగాణ, అన్ని చోట్ల ఆర్థిక నష్టాన్ని మిగిల్చారు అని చూపించబోతున్నారు. ఈ కారణాన్ని రేపు పొద్దున్న చూపించబోతున్నారు. హామీల అమలుకు దీనికి లంకె పెట్టబోతున్నారు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ.
నేను చాలా స్పష్టంగా ప్రతి మీడియాలో చెప్తున్నా, వీలైనప్పుడు మీడియాతో కూడా చెప్తున్నా. ఈ పథకాల అమలుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు నష్టాలకు సంబంధం లేదు. ఆర్థిక వ్యవస్థ ఛిద్రము, ప్రజాస్వామ్య హననం గురించి ప్రజలు అనుకుంటున్న దాన్ని ప్రజల ముందు చెబుతూనే పథకాల అమలుకు నష్టం ఏంటంటే డబ్బులు లేకుండా మొత్తం వాళ్ళే గుంజేసుకొని పోయినరా ఏంటంటే ప్రభుత్వం దగ్గర దిగిపోగానే ఇన్ని రోజులు ప్రభుత్వం దగ్గర ఉన్న పైసలన్నీ తీసేసుకుని గల్లపట్టలు వేసుకొని మన XYZలు కాక చదువుకున్నట్టు ఏసీలు కుర్చీలు తీసుకుపోయినట్టు పైసలు కూడా తీసుకుపోతారా? కాదు కదా. కానీ ఇప్పుడు దాని వెంటనే అసెంబ్లీ తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత మీరు ఇమీడియట్ గా గ్రామ సభలో ఇప్పుడు మహిళను లబ్ధిదారులను గుర్తించాలంటే ఏడ గుర్తిస్తారు సార్? పేపర్ల మీద గుర్తిస్తారా? ఎవరు ఎలిజిబిలిటీ అనేది BPL నుంచి మొదలు పెడితే ఎక్కడి వరకు ఇవ్వాలనేది 2,500 రూపాయలు మహిళకు మహాలక్ష్మి పథకం ఇవ్వాలి. చిన్న పథకం అదేమన్నా హాఫ్ ఆఫ్ ది సొసైటీని మనం గుర్తించాలన్నప్పుడు త్రూ గ్రామ సభతోనే మనం అది చేయబోతున్నాం. 100 రోజుల్లో జరగాల్సిన గ్యారెంటీలకు సంబంధించి ఆల్రెడీ 2 జరిగినాయి, ఇంకా 4 కూడా 8 ఉంటాయి. కొంతమంది నిరుద్యోగ భృతి లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు నిరుద్యోగ భృతి కాదు, రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది కూడా మీకు బయట చర్చ జరగకపోయినా మన విధానాల్లో ఉంది. మీరు అంతర్గతంగా ఏది మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మొన్ననే 19,000 కోట్లు చేసిండ్రు వాళ్ళు, ఏది మొన్న ఒక 3 months బ్యాక్. ఇమ్మీడియట్ గా మనం రైతు రుణమాఫీ చేయాలంటే మినిమం ఒక ఎకనామిక్ ఇయర్ గ్యాప్ ఉండాలి. కానీ దాన్ని ఇంకా ప్రీపోన్ చేసి బడ్జెట్ లో పెట్టి RBIని ఒప్పియాలి. ఊరికనే కాదు కదా, ఎట్ ఏ టైం 1 year నేనేమంటున్నా ఇవాళ 1-2 సార్లు 25,000 నేను మాట్లాడదు దయాకర్ గారు, ఒక నిమిషం మీరు చెప్పింది 2 lakhs చేస్తాం. ఒక నిమిషము. మేము 39,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు 2 విడతలుగా టోటల్ రుణమాఫీ చేశారు. 39,000 crores ఇట్ హాస్ బిన్ డన్. నెంబర్ 1. 73,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినట్టు రైతులకు నేరుగా క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పెట్టుబడి కోసం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజున ఇచ్చారు. 73,000 కోట్ల రూపాయలు. మేము ఓన్లీ రైతు బీమా కోసం ప్రతి సంవత్సరం 1,500 కోట్ల రూపాయలు ప్రీమియం కట్టి 5 లక్షల రూపాయలు ఉచిత బీమా ఇచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక ప్రభుత్వమే ఈ దేశంలో. ప్రధానమంత్రి గారు కూడా వాటి వరకు సాహసించలే దేశం మొత్తం ఇవ్వడం కోసం. రైతు బీమా 1,00,000 రైతుల కుటుంబాలు అన్ఫార్చునేట్లీ వాళ్ళు చనిపోతే ఏ దళారీ దఫ్తర్ లేకుండా 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ ఇంటికి పోయినాయి. ఇన్ని కుటుంబాలను ఆదుకున్నాం. 13 లక్షల కుటుంబాలకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతోటి పేదింటి పిల్లల పెళ్లిళ్లకు 1,00,000 రూపాయలు ఇచ్చినారు. నేనేమంటున్నా, ఇది ఆర్థిక విధ్వంసం అవుతుందా? ఒక పేదింటి ఒక మైనారిటీ ఇంటికి 1,00,000 రూపాయలు పెళ్లికి పోతే ఆ 1,00,000 రూపాయలు రకరకాలుగా వాళ్ళ పెళ్లి కోసం ఖర్చు అవుతుంది. ఎవ్రీథింగ్ గెట్స్ ఇన్ టు ది పబ్లిక్ డొమైన్, మళ్ళీ జనరల్ స్ట్రీమ్లకు వస్తాయి. ఇదేది ఆర్థిక విధ్వంసం కాదు. ఈ 73,000 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజాబాహుల్యంలోకి వచ్చినాయి. ఎరువులు కొంటేనో, పురుగుల మందులు కొంటేనో, ట్రాక్టర్ కిరాయిలు ఇస్తేనో, ఇంకో బిల్లులు కట్టుకుంటేనో, కూలీలకు డబ్బులు ఇచ్చుకుంటేనో. కాబట్టి ఆర్థిక విధ్వంసం అనే మీరు మాట మాడుతున్నారు. ఐఎమ్ డిమాండింగ్ యూ రాదర్. ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడారు. మీరు ఉపసంహరించుకోవాలంటున్నా. విధ్వంసం అంటే ఏంటి? వ్యవస్థలు ఒక్క నిమిషం దయాకర్ గారు, ఒక్క నిమిషం అండి. మీరు చెప్పొచ్చు. నేను ఆగినా. మీరు చెప్తున్నారు. విధ్వంసం అనే మాటను కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనుకకు తీసుకోవాలి. 45,000 చెరువులను ఆధునీకరించి వాటికి తూములు కట్టి కట్టలు బాగు చేసి డిస్ట్రిబ్యూటర్స్ బాగు చేస్తే విధ్వంసం చేసినట్ట? దేశంలో ఏ రాష్ట్రం కంటే కూడా భూగర్భ జలాలు పైకెక్కువ వస్తే విధ్వంసం చేసినట్ట? మిషన్ భగీరథలో, ఆసిఫాబాద్ లో, జైలు మీ మంచి కొరకు చెప్తాను నేను. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవట్లేదు అనే విషయాన్ని మీరు గమనించాలా. ఆర్థిక విధ్వంసం అంటే ఏమిటండి? ఆ మధ్య ఏదో శ్రీలంకలో వచ్చినట్టు ఇంకా రూపాయి బ్రెడ్ 100 రూపాయలకు కొనుక్కున్నట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఫైనల్ పాయింట్ సార్ ఒకటే. 4.5 లక్షల కోట్ల రాష్ట్ర సంపద, స్థూల ఉత్పత్తి 13.5 లక్షల కోట్లు అయితే ఇది ఆర్థిక విధ్వంసం అవుతుందా? 1,40,000 రూపాయలు దేశంలో జాతీయ తలసరి ఆదాయం సగటు ఉంటే, రాష్ట్రంలో 3 లక్షలు ఉంటే, 3 లక్షల పైగా ఉంటే అది విధ్వంసం అవుతుందా? ఇంత విఠల్ గారు ఇద్దరు వాదనలు చూశారు. ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందన్న కలర్ కాంగ్రెస్ ఇవ్వాలనుకుంటోంది. దీన్ని కారణంగా చూపించి హామీల అమలును
లంకి పెడుతుందని బీఆర్ఎస్ అంటుంది. మీరు చేసిన తప్పుల్ని ఎత్తు చూపుతున్నాము, మేము హామీలు అమలు చేయమని ఎక్కడా చెప్పడం లేదు కదా. కొన్ని హామీల అమలుకి ఒక ప్రాపర్ మెకానిజం, ఒక క్రైటీరియా అనేది ఉంటుందంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాల్ ఏంటంటే వాళ్ళ 6 గ్యారంటీల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొన్ని ఆర్థిక సంబంధం లేని కొన్ని గ్యారంటీలు అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళ రైతులు ఎదురు చూస్తున్నది ఏంటంటే 2 లక్షల రుణమాఫీ. ఆ రుణమాఫీ లేకుండా వాళ్ళకి మళ్ళీ అప్పు ఉట్టదు బ్యాంకులలో, లేకపోతే మళ్ళీ మిత్తి కోసం సాహుకారుల దగ్గరికి పోయాల్సినటువంటి దుస్థితి ఉన్నది. రెండోది 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం మారడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నిరుద్యోగులు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు పెట్టుకొని నింపలేదో 30 లక్షల మంది ఖాళీకి బల్బం కట్టుకొని ప్రతి ఇంటికి తిరిగి ఇవాళ బీఆర్ఎస్ మీద కోపంతో మా మీద నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ కోటేసినటువంటి సందర్భం ఉంది. ఇవి 2 ప్రధాన సవాళ్ళు వల్ల కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది. సరే, ఈ శ్వేతపత్రాలు, ఆర్థిక పరిస్థితి ఇవన్నీ చెప్తే మంచిదే, ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏది, వాళ్ళు బీఆర్ఎస్ మా శ్రీధర్ అన్న వాళ్ళు ఇస్తున్నటువంటి శ్వేతపత్రంలో ఎన్ని రకాల ఆర్థిక విధ్వంసం అంటామా, లేకపోతే ఆర్థికమైనటువంటి దుబారా ఖర్చులు అంటామా, లేకపోతే అవసరం లేని ఖర్చులు పెట్టారంటారా, క్రమశిక్షణ రాహిత్యంగా ఖర్చులు పెట్టారనే విషయం కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కాళేశ్వరమే చాలా సార్లు మాట్లాడుకు మళ్ళీ చెప్తారు. కాళేశ్వరం వాళ్ళు 97 కోట్లు పెట్టారా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి బడ్జెట్ నుంచి ఇంకొంత పెట్టి 147 కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్లు రావట్లేదు అనేది వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలో ఉంది. కాళేశ్వరం అవినీతి మీద సిట్టింగ్ జడ్జి విచారణ అన్నారు. మీరు దేనికైనా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటన చేశారు. విఠల్ గారు, నేను అదే చెప్తున్నా సతీష్ అన్న, ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి ₹1 కోటి ఖర్చు పెడతామా? ప్రపంచంలో ఎక్కడైనా ఉంటదా? మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ముగ్గురు చదువుకున్న మాట్లాడుకుంటున్న విషయాన్ని బహుశా చెప్పాలి. ఎకరానికి ₹1 కోటి ఖర్చు నిరూపించగలిగితే ఇట్లా అబద్ధాలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకున్నారు ఇవాళ. ఎకరాలకే నీళ్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది మీరు నమ్ముతున్నారా? దయాకర్ గారు పదే ఆర్థిక విధ్వంసం అని ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం ఆ మాట వెనక్కి తీసుకోవాలి అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. రెండోది, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేశారు, సంతోషమే. బట్ కేంద్ర ప్రభుత్వం గత 9.5 ఏళ్లలో ఏం చేసింది, తెలంగాణకి ఎన్ని నిధులు వచ్చాయన్న దాన్ని కూడా పొందుపరచాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారి చర్చ డిమాండ్ అయినా, లేకపోతే వారి గత ప్రభుత్వం యొక్క డిమాండ్ అయినా, ఆర్థిక విధ్వంసానికి నేను కొన్ని అంశాలు చెప్తా, వారిని సమాధానం క్విక్ గానే, ఏదో సుదీర్ఘ చర్చ కాకుండా. ఇప్పుడు విఠల్ గారు చెప్పింది 1,49,000 కోట్ల ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం అనేది ఏ రకమైన ఆర్థిక పొదుపు? మీరు ఆ 1,49,000 కోట్లతో నేను 15 లక్షల సామాజిక ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటుంది. రెండవది, 72% మంచి సురక్షిత నీరు ఉన్నదని చెప్పి కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఉన్నా 55,000 కోట్ల పెట్టి మిషన్ భగీరథ తీసుకొచ్చింది. ఇలా ఇంకోటి చెరువుల తవ్వకం, ఏది మిషన్ కాకతీయకు సంబంధించి, అది చరిత్ర నుంచి ఉద్యమ డిమాండ్ గా ఉన్నది. దాన్ని చేయడానికి కూడా వ్యతిరేకించాం. కానీ ఎర్త్ మూవింగ్ పేరు మీద ఎంత క్యూబిక్ మీటర్ మట్టి తీసింది తెలియదు, కానీ 45,000 కోట్ల రూపాయలు ఇలా ప్రజాధనం దుర్వినియోగం అయింది. అంటే ప్రధానమైన అంశాలు మీకు చెప్తున్నా. ఇలా మీరు చూడండి, 2 పథకాలు వాళ్ళు ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు. ఏది, రైతు బంధు విషయంలో ఇలా రైతులకు మేము రైతు బంధు ఇవ్వమన్నాం వాళ్ళ ప్రభుత్వంలో. ఇలా మేము వ్యవసాయం చేసే రైతులకు రైతు భరోసా ఇవ్వబోతున్నాం 15,000 రూపాయలు. దీన్ని తేల్చాల్సింది అసలు నేను మామూలుగానైతే ముఖ్యమంత్రి గారికి, మిగతా పెద్దలకు నేను ఒక నివేదన చేసిన ఏమని, ఇది కూడా హౌస్ లోనే చర్చించమని. వాస్తవానికి ఒక రోజు ఎక్స్టెండ్ చేసుకొని 27-28 ఉంటుందో లేదో తెలియదు, కానీ రైతు బంధు మీద ఆల్ పార్టీ యొక్క ఏకాభిప్రాయం తీసుకోండి. భూమికి ఇద్దామా, రైతుకి ఇద్దామా, కౌలు రైతు విషయంలో కూడా తేల్చండి సభ. తేల్చితే ఏమవుతుంది, గ్రామ సభలో ఈజీగా అయిపోతుంది, చర్చ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, నేను వెంచర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కార్పొరేట్లకు, లేకపోతే ఫిల్మ్ సిటీలకు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడట్లేరు, మీరు కూడా ఇష్టపడలేదు. గతంలో కేటీఆర్ గారు కూడా అన్నారు ఆ మాట. కాబట్టి మనం వ్యవసాయం చేసే రైతుకి ఇవ్వాలని ఒక
ప్రాతిపదిక చెప్తే రైతు భరోసాకు పైసలు లేవని కానీ రైతు భరోసాను వ్యతిరేకించాలని కూడా మేమేం లేదే. రెండవది అతి ముఖ్యమైనది నేను చెప్తున్నా, అంటే దయాకర్ గారు ఇది మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారంటే త్వరలో రైతు భరోసాకు సంబంధించి ఏమైనా సీలింగ్ పెట్టబోతున్నారా, ఒక క్రైటీరియా పెట్టబోతున్నారా 5 ఎకరాలని అట్లా? అది నేను సభలో చర్చకు పెట్టండి. విపక్షాలకు ఇప్పుడు బీఆర్ఎస్, నేను ఒక మాట చెప్తున్నా, ఓటమి కూడా బాధ్యతతో కూడిన ఓటమినిచ్చిండ్రు బీఆర్ఎస్ కు. ఏదో అల్లాటప్పగా 10-12 సీట్లు ఇచ్చి మీరు మైనారిటీగా ఉండమని చెప్పలే ప్రజలు. ప్రభుత్వాన్ని ఇస్తూనే మీరు ప్రజల పక్షాన కొట్లాడండి అని 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది. అందుకనే బాధ్యతాయుతమైన ఓటమి వాళ్ళకు, అంటే ఓటమితో బాధ్యత పెరిగింది. ఇలా రైతు బంధు రైతు భరోసాకు సంబంధించిన అంశంలో స్పష్టతనిస్తూనే మీరు నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోతే ప్రభుత్వంగా మిమ్మల్ని వ్యతిరేకించినట్టుగానే ప్రతిపక్షంగా వ్యతిరేకించొద్దు. ఏదో ఒక కొత్త వార్త చూసిన మిత్రులు రాసిండు, అధికార పక్షం విపక్షాన్ని మాట్లాడనిస్తుంది. మాట్లాడనిచ్చట్లే, మాట్లాడడం మీ హక్కు, మీరు మాట్లాడండి అని చెప్తున్నాం. కానీ ఇది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంది. ఇప్పుడు స్వేదపత్రం అనేది కూడా దానిలో భాగం. మేము ఎందుకు ఆహ్వానిస్తాం? మీరు చేసిన పనులను మేము చెప్పలేకపోతే ప్రజలకు మీరు చెప్పుకునే హక్కు ఉన్నది. మీరు చెప్పిన అంశాల్లో ప్రధానమైన అంశాలను మేము వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు నష్టం చేసిన అంశాల్లో మేము లాభం ఎట్లా చేయాలని ఆలోచన ఉంటుంది తప్పితే కంటిన్యూటీ ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ అనే అంశంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలియదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా మిమ్మల్ని తప్పులు ఎత్తి చూపడం వరకే కాదు, మీ తప్పులను సరిదిద్దడం పక్కన పెట్టండి. మా బాధ్యత ఏంటి? మీరు చేసిన తప్పులు చేయకుండా ఉంటే నేను మంచి ప్రభుత్వాన్ని అవుతా. కాబట్టి నేను అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతాయుతంగా ప్రభుత్వం ఎందుకు ఆడంబరాలకు పోవట్లేదు, ఎందుకు నిరాడంబరంగా ఉంటున్నది. నేను ఒక మాట చెప్తా, స్వేదం అంటే ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలిసి ఉంటే మీరు స్వేదం చిందించినట్టు అంటుండే. మా కేటీఆర్ గారు కూడా హైదరాబాద్ వదిలేసి ఎన్నికల సందర్భంలో కాకుండా మిగతా సందర్భంలో కూడా ప్రజల వద్దకు పోయి ఉంటే మిమ్మల్ని మీ స్వేదం చిందించింది. మనం ఏసీ రూమ్లలో కూర్చొని మొత్తం ప్రణాళికలు తయారు చేసి మేము ఇచ్చినాం, మీరు తీసుకోండి అనే స్థితి ఏదైతే ఉందో అది మిమ్మల్ని రాజరికం వైపు నెట్టింది. అంటే రాత్రింబవళ్ళు చెమట ఓడ్చి తెలంగాణ ప్రతిష్టను నిర్మించాము, ఇదే చెప్పబోతున్నాను. నేను ఇప్పుడు ఈడ కూర్చొని టీవీలలో మాట్లాడుతుంటే నేను టీవీ నాయకుని అనుకుంటున్నాను తెలుసా మీకు? నేను ఒక 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేను విఠల్ గారు నాయకులు, శ్రీధర్ గారు స్వేదం చిందించిందని కూడా ఎవరు మర్చిపోయిండ్రు. అంటే షార్ట్ టైం మెమరీ ఉంటది ప్రజలకు కూడా. భయపడుతుండ్రు టీవీలో ఉన్నా అన్న అని చెప్పి, ఎప్పుడు అలా టీవీలు లేకపోడతా కదా. కానీ నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు కనుక ప్రజల్ని కలిసి ఉంటే ఎన్నో కష్టాలు తెలుస్తుండే. మాజీ ముఖ్యమంత్రి గారు పోయి ఇంకా పోలేదు, మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలిసి ఉంటే వారికి పరిస్థితి లేదు. ప్రగతి నివేదన చేసుకున్న ప్రజలు వినేటోళ్ళు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు చూడండి, రేపు ప్రజలకు ఎట్లా ఒక ప్రజాస్వామ్యానికి ఒక ముఖ్య నేతగా మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయటాన్ని స్వాగతిస్తున్నారు. రెండోది 39 సీట్లతో మీకు గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు. మీరు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది, మేము చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది అంటున్నారు. ఇది ఒక డెమోక్రటిక్ ఫార్మేట్ లోనే వెళ్తున్నారు. చెప్పడాన్ని ఎవరు వ్యతిరేకించట్లే, చాలా రెగ్యులర్ గా జరిగింది. నేను ఇవాళ ఒక పత్రికలో ఇంత పెద్ద ఎత్తున చూసిన నీటిపారుదల శాఖలో పెండింగ్ బిల్లులు లేకపోతే పెండింగ్ ఉన్న పనులు అన్నిటి వివరాలు ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా ఆదేశిస్తారు. సపోజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ శాఖకి ఎవరన్నా కొత్తగా ఎంటర్ వచ్చారనుకోండి, స్టేటస్ కో తీసుకుంటారు కదా, ఇప్పుడు సిచ్యువేషన్ తీసుకుంటారు కదా ఏముందనేది, దాన్ని అనవసరమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. నెంబర్ 1. బాటమ్ లైన్ అంటే దయాకర్ గారు మాట్లాడినంత సౌమ్యంగా సాఫ్ట్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క వ్యవహార శైలి కాదు, అట్లా లేదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఏం చేయబోతున్నారని చెప్పేదానికంటే కూడా మేము తప్పు చేసినాం, కేసీఆర్ తప్పు చేసినాడు అనే భావన ప్రజల్లో స్ట్రెంగ్తన్ చేయాలనే ప్రయత్నం. ఏదైతే విష ప్రచారం చేసి స్వల్ప మెజారిటీ తెచ్చుకున్నారో ఆ విష ప్రచారాన్ని ఇంకింత కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మబ్బులు వీడిపోనున్నాయి, తెర తొలగిపోనుంది, కరెక్ట్ 6 నెలల్లో మీ బండారం బయట పెట్టబోతుంది మొత్తం వ్యవహారం అంతా కూడా. ఆ తెర తొలగిపోయే కంటే ముందే దాని ముందున్నటువంటి యొక్క ఆల్రెడీ మీరు క్రియేట్ చేసినటువంటి మబ్బులు ఉన్నాయి కదా, వాటిని స్ట్రెంగ్తన్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విష ప్రచారం మాటున్నా, అబద్ధాల మాటున్నా. పాయింట్ నెంబర్ 2, మీరు మమ్మల్ని స్వాగతిస్తున్నారు కదా, ఇవాళ స్వేదపత్రం విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ కూడా చర్చలకు వస్తారు కదా, దాంట్లో ఏం తప్పులు ఉన్నాయో లెక్కల వారీగా మాడుకుందాం, భావన కాదు విషయం. పాయింట్ నెంబర్ 3, ఇంతకుముందు ఒక మాట అన్నారు, మిషన్ కాకతీయకు సంబంధించి 45,000 కోట్లు కాదు మిత్రమా, 45,000 చెరువులు సిల్ట్ రిమూవల్ చాటున డబ్బులు తప్పు చేశారని చెప్పారు, అంటే దుర్వినియోగం చేశారని చెప్పారు. దాని ప్రధానమైనటువంటి యొక్క
అంశమే అట్లాగే మిషన్ మీరు కాకతీయ బయట అన్న ఒక నిమిషం పెట్టిస్తే మీకు ఎంతమంది సిల్ట్ రిమూవల్ పూడిక తీయాలి, కట్టలు స్ట్రెంగ్తన్ చేయాలి, తూములు కొత్త వేయాలి, లేకపోతే వాటిని బాగు చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్ ని బాగు చేయాలి, వచ్చే ఇన్లెట్ ఏదైతే వాటర్ దానికి Okay. క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చేటువంటి ఒక ఇన్లెట్స్ ఉన్నాయి కదా వాటిని బాగు చేసుకోవడం, తద్వారా రాష్ట్రంలో కనీసం 20-25 లక్షల యొక్క ఎకరాల స్థిరీకరణ జరిగింది. నేను ఒకటి ఆశ్చర్యపోతున్నా, మా విఠలన్న కూడా ఎవరన్నా ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ కు ఎకరానికి ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడతారే నమ్ముతారా ఎవరన్నా? మూడో పాయింట్ మీరే మాట్లాడుతురు, ముఖ్యమంత్రి గారు ప్రజల్లో లేరు, మంత్రులు ప్రజల్లో లేరు, ఎవ్వరం ప్రజల్లో లేకపోతే 40,000 చెరువులు ఎట్లా బాగుపడ్డాయి? ఇంత పెద్ద మిషన్ భగీరథ ఊరూరా నేను మన ఊరు మనబడి కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం తిరిగిన ఏడికి పోయినా హచ్చు ఆడు ఉంటుంది కుక్కపిల్ల మనకి వెనకొచ్చినట్టు, ఎక్కడికి ఒక చెంచుగూడానికి పోయినా, ఒక ఏడూరు నాగారం పోయినా, మన శ్రీశైలం దగ్గర మన జిల్లా మన బార్డర్ లోకి పోయినా గానీ మన బార్డర్ చెప్తున్నాను నేను, మహబూబ్నగర్ జిల్లా నాగర్ జిల్లా బార్డర్ పోయినా, ఆసిఫాబాద్ జిల్లా జైలూరు అవతలకి పైకి గుట్ట మీద పోయినా అక్కడ ఒక మిషన్ భగీరథ ట్యాంక్ ఉన్నది, అక్కడ బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి. ఇవాళ నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక మా మిత్రుడు దయాకర్ గారు ఫ్లోరైడ్ రక్కసి పోయిందా లేదా, ఎట్లా పోయింది, కేసీఆర్ గారు ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క పని చేసే పనికి ఒక వ్యవహార శైలి ఉంటది. కొంతమంది బాగా లాష్ గా ముందుకొచ్చి మా రేవంత్ రెడ్డి గారి లాగా బ్రహ్మాండంగా మాట్లాడి థియేట్రిక్స్ చూపిస్తారు, కొంతమంది ప్రణాళికాబద్ధమైనటువంటి పని చేస్తారు. ముఖ్యమంత్రి యొక్క పని నేను కలవకూడదు, రాకూడదు, కలవలేదు అని నేను చెప్పట్లేదు, ఇప్పుడు పాలసీ క్రియేషన్ అనేది ఉంటది. కాబట్టి మీరు ఒక్కొక్క నాయకుడికి ఒక పద్ధతి ఉంటుంది, దాని మీద ఒకటి సార్ కాళేశ్వరం కట్టినప్పుడు, పాలమూరు రంగారెడ్డి కట్టినప్పుడు, ఇన్ని ప్రాజెక్టులు నడుస్తున్నప్పుడు, రూరల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా బీఆర్ఎస్ మీలాగా చేసిన పని చెప్పుకోవడంలో విఫలమైనాము, దాన్ని నేను ఒప్పుకుంటాను. అదే విఫలం తప్పితే మిగతా విఫలాలు లేవు మా దగ్గర. సరే, చాలా సంతోషం. ఇప్పుడు శ్వేతపత్రం మాకు కూడా చాలా సంతోషం, ప్రజలకు కూడా. ఇప్పుడు చర్చ ఇంకొన్ని రోజులు జరుగుతుంది, రెండు ప్రభుత్వాలు ఏం చేసింది, అసలు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, శ్వేతపత్రంలో ఒకటైతే జరుగుతుంది, తెలంగాణ ప్రజలకు మొత్తం ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది ఒక క్లారిటీ, ఏ డిపార్ట్మెంట్ లో ఎంత జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, ఎన్ని అప్పులు జరిగాయని. ఇంతకాలం సీక్రెట్ గా ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తున్నాయంటే చాలా సంతోషం. నేనేమంటానంటే శ్వేతపత్రంలో వాళ్ళు డెవలప్మెంట్ చెప్తారు, డెఫినెట్ గా సాయంత్రం రేపు మళ్ళీ మనం చర్చించుకుంటాం అనేక వేదికల పైన. ఇవాళ ఎడ్యుకేషన్ పైన వాళ్ళు ఎంత పెట్టారు, హెల్త్ పైన ఎంత పెట్టారు అనేది కూడా మనం శ్వేతపత్రంలో ఉంటదని నేను అనుకుంటున్నాను, ఆశిస్తాను. అన్ని రంగాల పరంగా ఇస్తా ఉన్నారు, అన్ని రంగాల పరంగా సంపదను ఎట్లా సృష్టించామని చెప్తా ఉన్నారు. 31th ర్యాంక్ మనం ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ లో, ఇంకా కిందికెళ్ళి ఉన్నాం మనం, కిందికెళ్ళి పైకి ఎప్పుడు పోతామో తెలియదు. అట్లా అనేక రంగాల్లో ఒకటి కాదు. ఇప్పుడు నిన్నటి వరకు వాళ్ళ ఎలక్ట్రిసిటీలో మేము ఇండియాలో కన్జంప్షన్ టాప్ అన్నారు, 10th పొజిషన్ ఉంది మనకు. అట్లా హెల్త్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, యూనివర్సిటీల రిక్రూట్మెంట్ విషయంలో, యూనివర్సిటీలో స్ట్రెంథెన్ చేసే విషయంలో ఎడ్యుకేషన్ హెల్త్ అనేది చాలా ప్రయారిటీ ఇష్యూస్ దేశంలో, ప్రపంచంలో. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు రంగాలు విస్మరించి వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. వన్ సెంటెన్స్, ఇప్పటిదాకా సీక్రెట్ అని ఒక మాట అన్నాడు మా విఠల, సీక్రెట్ ఏమీ లేదు సార్, సీక్రెట్ ఏమీ లేకుండే మేము చెప్పుకోలే. మరి ఈ రోజు అన్ని ఆవిష్కరిస్తారు, కొన్ని ఆవిష్కరిస్తారు, అది వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. ఇది వాటి బిగ్ బ్యాంగ్. అటు గతంలో 9 నెలల్లో సృష్టించిన సంపద పైన, చేసిన అభివృద్ధి పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈరోజు 11 గంటలకి స్వయాన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఏం చెప్పబోతున్నారు ఆసక్తికరం. దానిపైన ఆల్రెడీ శ్వేతపత్రం విడుదల చేసిన అధికార కాంగ్రెస్ ఎలా రెస్పాండ్ అవుతుందన్నది మరింత ఆసక్తికరం. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.